తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగార్జున అండి. ఏం చేస్తుంటారండి? వాలంటీర్గా చేసి రాజీనామా చేశానండి. ఎందుకు రాజీనామా చేశారండి? ఎందుకు రాజీనామా చేశామంటే మమ్మల్ని పెన్షన్లు ఇవ్వకూడదు, సంక్షేమ పదాలు ప్రజల వద్దకు చేరవేయకూడదని ఎలక్షన్ కమిషనర్ గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి పంపించారండి. ఆయన ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషనర్ గారు మమ్మల్ని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ ఓటు బ్యాంక్ ఏదైనా భంగం కలిగిద్దామనే ఉద్దేశంతో ఆయనకు భయం వేసి వాలంటీర్లు నెలకొండ చేయాలని చూశాడండి. ఆ విషయం మీద మాకు బాధ కలిగేసి ఎన్నాళ్ళ నుంచి స్వచ్ఛందంగా సేవ చేసినందుకు మమ్మల్ని ఒక రాజకీయ కోణంలో చూశారు తప్ప సేవా కోణంలో చూడలేదు మమ్మల్ని. ఆ సేవా కోణంలో చూడలేకపోయడానికి కారణం చేత మేము రాజీనామా చేసాం. పార్టీలకి అనుగుణంగా మేమేం చేయలేదు, మా చేత ఎవరేం చేయించలేదు. కానీ పార్టీలకు అనుకూలంగానే పనిచేస్తున్నారు అంటే ఇళ్ళకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అంటే జగన్కే ఓటేయమని చెప్తున్నారు అని చెప్పేసి ఆపించేశారని కూడా వార్తలు వింటున్నామండి. అది ఎంతవరకు నిజమండి? అంటే డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నారు వాలంటీర్లు అని చెప్పేసి అని అంటున్నారు. అది మాకైతే ఇక్కడ జరగలేదండి. ఎక్కడైనా జరిగిన లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు మా పని ఏంటంటే 50 ఏళ్లలో మాకు అప్పచెప్పిన పని ఏ ఇంటికి ఏ పథకం వస్తుందో, ఏ ఇంటికి ఏ పథకం ద్వారా బెనిఫిట్ ఉంటుందో ఆ పథకం ద్వారా చేరవేస్తాం. ఆ పని ఉంటే ఆ ఇంటికి వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం. పెన్షన్ ఇవ్వాలంటే వెళ్తాం, ఏదన్నా అమ్మఒడి రావాలంటే వెళ్తాం తమ్ము వేయించుకోవడానికి, రైతు రుణమాఫీ కానీ, నీకు డ్వాక్రాలు కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, కాపు నేస్తం కానీ ఈ అక్నాలజ్మెంట్లు తీసుకోవడానికి వెళ్తాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ సచివాలయాన్ని అప్పచెప్తాం. అంతవరకే మా పని అండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి కనుక మన ప్రభుత్వం వస్తే 5,000 కాదు 10,000 జీతం చేస్తామని చెప్పేసి నిన్న ఉగాది రోజు చెప్పారండి. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారు వాలంటీర్లు కూడా? చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలను నేను నమ్మను. ఎందుకంటే మూటలు మోసే ఉద్యోగం, మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారన్నమాట. మేము స్వచ్ఛందంగా పెద్దవాళ్ళైన వికలాంగులకి మరి ముసలి వాళ్ళ దగ్గరికి మేము పెన్షన్ ఇవ్వడానికి వెళ్తామండి. వాళ్ళ దగ్గరికి మగవాళ్ళు ఎలా ఉంటారండి, చనిపోయిన ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తే కూడా వచ్చుకోలేని సంస్కారవంతుల్ని మరి ఎలా మాట్లాడాలో అది ఆయన విజ్ఞతకే అంటే వదిలేస్తాను. డోర్లు కొడుతున్నారు మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళి. పెద్దవాళ్ళు పడుకుంటారండి. మా అమ్మ వచ్చాం, వాలంటీర్ వచ్చాం డోర్ది అని అంటాం. డోర్ తీసినప్పుడు అయ్యా వచ్చామని నవ్వుకుంటా తలుపు తీసి ఆమె పేటేసి కూర్చోబెడుతుంది. ఏళ్ళు ముద్ర ఒకసారి 2 సార్లు పడవు కదండి పెద్దవాళ్ళు. 4 సార్లు 5 సార్లు ఓపిక 10 సార్లు కూర్చొని వేయించి మా అమ్మ వెళ్ళొస్తా ఇదిగో తమ్ము పడిందని పడిందాక వేయించుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వు వెనకొస్తుంది తప్ప మగవాళ్ళు చనిపోయిన ఇంటో ఆడవాళ్ళు ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ కూడా ఇవ్వద్దనే వాళ్ళ ఉద్దేశం. అందుకే వెళ్తున్నారనే చెప్తుంది. అంటే అటు వెళ్ళకుండా ఉంటే ఆ పెన్షన్ పోతే గవర్నమెంట్ భారం తగ్గిద్దనే కదా. అది వెళ్ళేసి అంటే గతంలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది అంటే మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద చెప్పి గొడవలు పెట్టడం, ఆడవాళ్ళ మీద మగవాళ్ళకి చెప్పి మొగుడు పెళ్ళాలకి గొడవలు పెట్టారు వాలంటీర్స్ అని కూడా అని అన్నారు. మరి ఇప్పుడు అదే వాలంటీర్స్కి 10,000 ఇస్తాము కొనసాగిస్తామంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూస్తారండి ఈ మాటలు? ఎక్కడన్నా కోర్టులో మొగుడు పిల్లలు గొడవలు ఆడుకొని వెళ్ళి పలానా వాలంటీర్ వల్ల మా కుటుంబం రోడ్డును పడిందని ఎక్కడన్నా కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు ఏమన్నా ఉంది ఒక్క చూపించగలుగుతారండి? ఒక్క కేసు ఏదైనా చూపించగలుగుతారా? చూపించమని మాట్లాడదు. లేదు మేము ఊళ్ళో చేసి రాజీనామా చేసేప్పుడు మేము పదవిలో లేం కదండి. వెళ్ళి మా క్లస్టర్లో అడగమను, మా మూలన ఎవరన్నా భార్యాభర్తలు గొడవడుతున్నారా, లేదు మేము వచ్చిన తర్వాత ఎవరైనా లబ్ధి పొందారా లేదా, మా వాళ్ళు ఎవరైనా నష్టపోయారా లాభం పొందారా, స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళని కనుక్కోమనండి. మేము ఎవరిని విమర్శించట్లేదండి, మేము చేసిన మంచినే చెప్తున్నాం. కరోనా టైంలో మా ఫ్యామిలీ ఒకళ్ళు నెల చూసుకోలేదండి. నేను ఊళ్ళో సేవ చేసినందుకు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం కానీ నాకు ఎక్కడైనా కానీ కరోనా వచ్చింది. నా క్లస్టర్లోనే వచ్చింది. నాకు వచ్చిన తర్వాత మా ఆవిడకి వచ్చింది. మేము మా పిల్లలు నేను మా ఆవిడ ఒకళ్ళు చూసుకొని నెల అయిందండి. ఆ నెల రోజులు ఎవరి కోసం సేవ చేసామండి? ప్రజల కోసం సేవ చేసామండి. గవర్నమెంట్ వారు ఇచ్చే 5,000 రూపాయలు మాకు చాలవు కదండి. అయినా కూడా ఎందుకు చేసాము? ఒక కుటుంబం రోడ్డు మీద పడితే మనం ఇంట్లో కూర్చుంటే 50 కుటుంబాలు పోతే మనం ఒక్కమే పోతాం. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా నిజంగానే సేవ చేసామండి. అన్ని రాజకీయ కోణంలో చూడకూడదండి. సేవలాగానే చూడాలి, మంచిని మంచిలాగానే చూడాలి. రాజకీయ కోణంలో చూసేవాళ్ళు రాజకీయంగా చూసుకోవాలి. వాలంటీర్ల మీద కూడా అభ్యంతరాలు చెప్పడం అది పద్ధతి కాదండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడవాళ్ళ డేటా మొత్తం కలెక్ట్ చేశారు ఈ వాలంటరీ వ్యవస్థ అని చెప్పేసి అని అన్నారు కదండి. అది ఎక్కడ జరిగింది అనేది మాకైతే అర్థం కావట్లేదండి. మరి ఎక్కడ జరిగిందేమో మేమైతే ఎక్కడ చేయలేదండి. ఇక వ్యవస్థ అనేది అందరినీ అలా ఉంటాం. ఏదో ఒకటి అలా జరిగితే జరిగి ఉండొచ్చేమో, లేదు జరగపోవచ్చేమో, మాకైతే పూర్తి వస్తుంది లేదు. పవన్ కళ్యాణ్ గారు అది అంటాం ఎంతైనా సబబు కాదని మేము అనుకుంటున్నాం. మరి ఈసారి మళ్ళీ జగన్ గారిని గెలిపిస్తారండి ఈ వాలంటరీ వ్యవస్థ అయితే? అంటే ప్రజలు అందరూ కలిసి జగన్ గారిని గెలిపిస్తారా? ఒకవైపు చూస్తే మహాకూటమి ఉంది. జగన్ గారిని గెలిపిస్తారంటే జగన్ గారు చేసిన మంచి జగన్ గారిని గెలిపించిద్దండి. జగన్ గారు చేసిన మంచి జగన్ గారిని ప్రజల్లో జగన్ గారు చేసిన మంచి
వాలంటీర్ ద్వారా తీసుకెళ్ళాడండి. గవర్నమెంట్ పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయని ఇప్పుడు మా పల్లెటూరులో ఎవరికి తెలియదండి. ఒక వాటికి ఒక పెన్షన్ కావాలన్నా ఏదన్నా పథకం కావాలన్నా సర్పంచ్ గారిని కనుక్కునేవాళ్ళు, పంచాయతీ సెక్రటరీ గారిని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఒక నాయకుడితో పని లేదు కదండి. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాలంటీర్ ఎంపిక చేసేస్తున్నాడు, వాళ్ళ ద్వారా అయిపోతుంది. వాళ్ళ వాళ్ళకి పెన్షన్ కావాలని ఏ నాయకుడికి ఏ వాలంటీర్ చెప్పట్లేదు.